మనసు బలంగా ఉండడానికి భక్తి కారణమవుతుంది. అలా ఎలా? బట్టలు నేసి ఆయన ఒక ఆయన ఉండేవాడు మగ్గం మీద. ఆయన భగవంతుడిని నమ్మాడు కదూ అబద్ధాలాట. ఆయన చీరలు పంచెలు పట్టుకెళ్లి సంతలో కూర్చునేవాడు. అయ్యా ఇదెంత అని అడిగితే, రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఈ పంచెలో 100 రూపాయలకి సంబంధించినటువంటి ప్రతి వాడాను. ఇది నెయ్యడానికి నాకు ఒక 10 రూపాయలు, నాకు లాభం ఓ 10 రూపాయలు కావాలి. తెరసి ఈ పంచె 120 రూపాయలు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఎవరికి అబద్ధం కనపడేది కాదు. నోరు వివిధ అన్నింటికి రామచంద్రమూర్తి అంటే అనేది 120 పుచ్చుకుపోయేవారు. ఆయన డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చి రాత్రి పలహారం చేసి పడుకుని రామచంద్రమూర్తి యొక్క నామం గుణాలు చెప్పుకుంటూ హాయిగా కూర్చున్నాడు. అటుగా దొంగలు వెళ్తున్నారు. వీరెవరో బాగా బలంగా ఉన్నాడు, చక్కగా పడుకున్నాడు, ఈ మూట మొయ్యలేకపోతున్నాం, దోచుకొచ్చింది, కాసేపు ఇతన్ని మొయ్యమందామని పిలిచి ఇది మొయ్యి కాసేపు అన్నారు. రామచంద్రమూర్తి అనుగ్రహం మీ మూట మోస్తానన్నాడు. ఆయన మూట మోస్తుంటే అక్కడి నుంచో ఈరలు వినపడ్డాయి. రక్షకభటులు వచ్చారు. దొంగలు పారిపోయి ఈయన దొరికిపోయాడు. ఈయన పట్టుకెళ్లి కారాగారంలో పారేసి మర్నాడు న్యాయమూర్తి పిలిచాడు. ఏం జరిగిందన్నాడు. ఆయన మళ్ళీ ఇదంతా చెప్పాడు. చెప్పి రామచంద్రమూర్తి అనుగ్రహంతో నిన్న ఆయన గుణ సంకీర్తనం చేస్తున్నారు. రామచంద్రమూర్తి అనుగ్రహంతో వాళ్ళు దొంగలని నాకు తెలియదు వచ్చి మూటమోయమన్నారు. రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల పరోపకారం చేద్దామని మూటమోశారు. రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల రక్షకభటులు వచ్చారు. రామచంద్రమూర్తి అనుగ్రహం వాళ్ళు దొంగలు పారిపోయారు. రామచంద్రమూర్తి అనుగ్రహం నేను రక్షకభటులకు దొరికిపోయాను. రామచంద్రమూర్తి అనుగ్రహం వాళ్ళు నన్ను దొంగ అనుకుని కారాగారంలో వేశారు. రామచంద్రమూర్తి అనుగ్రహం ఇప్పుడు నన్ను పిలిచి అసలు కథ అడిగారు, మీకు చెప్పాను. వీడు దొంగ కాదురా పాపం, వీడు భక్తుడు, వదిలేయండి అన్నారు. ఆయన ఇంటికి వచ్చేస్తున్నాడు. మధ్యలో ఎవరో కనపడి నిన్ను వదిలేశారా అన్నారు. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం వాళ్ళు వదిలేశారు అన్నారు. అతనికి భక్తి దేనికి పనికి వచ్చింది? అశాంతిగా ఉండవలసినప్పుడు శాంతిగానే ఉన్నాడు, శాంతిగా ఉన్నప్పుడు శాంతిగానే ఉన్నాడు, ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండడానికి భక్తి పనికొచ్చింది. అంతేగాని భక్తి ఉందిగానండి నాకు శాంతి అశాంతి ఉన్నాయంటే భక్తి ఎడు బూడిది నీకు. భక్తి మనస్సుకి శాంతికి కారణము, మనస్సు యొక్క తేజస్సుకి కారణము, ఉత్సాహమునకు కారణము.